ఇది బాలీవుడ్ అని, బాలీవుడ్ సిటీ, రియాద్ బాలీవుడ్ సిటీ. మన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లాగా రిప్లికా అనమాట. ఇది చూద్దాం ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది స్క్వేర్ 2 అనమాట. దీంట్లో నుంచి వెళ్తున్నాం. జస్ట్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో టికెట్ అయితే ఏం లేదు, జస్ట్ చెకింగ్ ఉంటుంది. మొత్తం లైటర్ కానీ ఇంకా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే మొత్తం చెక్ చేసి మొత్తం తీసేయమని చెప్పారు. సెక్యూరిటీ చెకప్ కంప్లీట్ అయ్యి లోపలికి రాగానే ఇంక ఇలా మనకి బిగ్ హోర్డింగ్స్ సిటీ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి. ఓకే, చాలా వెదర్ అయితే చాలా ఫేవరబుల్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్, వింటర్ కాబట్టి. సో ఇక్కడ వైబ్స్ అన్నీ చూద్దాం ఎలా ఉంటుందో, మన వీకెండ్ వైబ్స్. నాతో కూడా మీరు కూడా వచ్చి చూసేయండి. ఇక్కడ కారు కొంచెం BYDది షోకేస్ పెట్టున్నారు. మన ఇండియాలో కూడా BYD లాంచ్ చేస్తున్నారు కదా, నేను ఈ కార్ది మీకు చూపిస్తాను రండి. ఎంట్రన్స్లో ఈ వాటర్ పౌండ్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ ప్రెషర్ లేదు. వాటర్ ప్రెషర్ ఉన్నప్పుడు ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ కలర్ కాంట్రాస్ట్ మంచిగానే ఉందని అనుకుంటున్నాను, మరి ఎలా వస్తుందో తెలియట్లేదు వీడియో. ఓకే, సో ఇంకా మన లోపలికి ఎంటర్ అవుదామండి. ఇది బ్రాండ్ ఫర్ లెస్ అని, ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ మనకి చీప్గా దొరుకుతాయి. చీప్గా దొరుకుతాయి అంటే డిస్కౌంట్ అయితే ఉంటుంది, కానీ ఆ ప్రైస్ని మనం షోరూమ్ ప్రైస్కి కంపేర్ చేసుకొని చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. మేబీ మ్యాక్సిమం 5% అలా డిఫరెన్స్ ఉంటుందేమో, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. అంటే మెజారిటీ ఇవన్నీ బట్టల షాపులే ఉన్నాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో బట్టల షాపులు. అండ్ ఇది వచ్చేసి ఫోటో, మనకి ఫోటో ఎంత తీసుకుంటారు, ఎక్కడ ఫోటో దిగితే అక్కడ అది ఉంది కదా హోర్డింగ్, ఆ హోర్డింగ్లో మన ఫోటో వస్తుంది అనమాట. ఎక్కడైతే ఫోటో తీస్తారు చెప్పాను కదా, ఇక్కడ ఫోటో తీస్తే మనకి ఇక్కడ హోర్డింగ్లో వస్తుంది. ఇది ఆఫ్ చేసింది, ఈ హోర్డింగ్లో వచ్చింది, అండ్ ఈ హోర్డింగ్స్లో పడుతుంది మన ఫోటో. మీరు ఫేమస్ అవ్వాలంటే వచ్చేయండి, ఫోటో దిగి పోస్ట్ చేసేయండి. ఇదైతే చాలా బ్యూటిఫుల్. మనం ఫోటో దిగి ఇచ్చామంటే మీరు మనకి ఆర్ట్ చేసి ఇస్తారు. చూసారా వైన్ అంతా ఎలా ఉందో? ఎగ్జాక్ట్గా మీరు సైజెస్ ఉంటాయి, సైజెస్ని బట్టి రేట్ ఉంటుంది. మీకు బ్యూటిఫుల్గా ఇది ఇలా చేసిస్తారు. ఎగ్జాక్ట్ మన ఫేస్ కట్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. ఇది చూడడానికి చాలా బాగుంది కదా. ఇదిగో ప్రైసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. 9 సెంటీమీటర్ అయితే ఇట్స్ లైక్ 180 రియాల్, అంటే ఎంత అరౌండ్ 4000 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మనం 15 సెంటీమీటర్ తీసుకుంటే 29 ఈజ్ అరౌండ్ 20,000 దాకా పడుద్ది. చూడండి బాగుంది కదా, చాలా అంటే చాలా. మినీమీ అని, ఇది 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనమాట. నేను ఇది చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది మినీమీ. ఇక చెప్పాను కదా ఫోటోషూట్ అయితే జరుగుతుంది ఇక్కడ. మొత్తం ఫేమస్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అనమాట. మీరు వచ్చేయండి గురు ఫేమస్ అవ్వాలంటే. ఇది వచ్చి చక్కీస్, మన చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇది మొత్తం చక్కీస్ లైక్ గేమింగ్ జోన్ అనుకోవచ్చు. ఓకే, మీకు సౌదీ అరేబియాలో ఎక్కడ చక్కీస్ అని కనిపించినా అది చిన్నపిల్లల గేమింగ్ జోన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు గూగుల్లో కానీ బెస్ట్ కేఫ్ ఇన్ సౌదీ రియాద్ అని కొట్టారంటే మీకు ఒక్కటి వస్తుంది, అదే ఉర్త్ కేఫ్. ఇదే అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం కాదు మంచిగానే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వర్త్ టు ట్రై అనమాట. ఓకే, మనం ఇప్పుడు రెస్టారెంట్ ఏరియా, గార్డెన్ ఏరియాలోకి మనం ఎంటర్ అవుతున్నాం. మనమైతే ఇప్పుడు రెస్టారెంట్ స్క్వేర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక లైటింగ్ ఎలా ఉంది నాకు తెలిసి మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అడ్జస్ట్ చేస్తున్నా లైటింగ్ని, ఒకవేళ డార్క్ ఎలా ఉందేమో. ఇది వాటర్ పాయింట్. ఇప్పుడు నేను ఒక స్క్వేర్ రౌండ్ చూపిస్తాను చూడండి రెస్టారెంట్స్ది. ఇక్కడి నుంచి స్టార్ట్, మనం ఇందులో నుంచి ఎంటర్ అయ్యాం. ఇక్కడి నుంచి స్టార్ట్ ఈ స్క్వేర్. బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడి నుంచి చూడండి ఇది మొత్తం రెస్టారెంట్. ఈ కింద ఉంది కదా ఆ పైన సిట్టింగ్ జోన్, ఆ పైన సిట్టింగ్ జోన్, ఇవి మొత్తం రెస్టారెంట్ ఏరియాస్. గ్రీనరీగా స్టెప్స్గా గ్రీనరీగా చాలా మంచిగా అయితే సెటప్ చేశారు మొత్తం రెస్టారెంట్ జోన్.
అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా B11 అని. ఇది ఎంత ఫేమస్ అంటే ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి ఎట్టి B11 అని కొట్టి చూడండి, మీకే అర్థమైంది. ఇది మామూలు ఫేమస్ కాదు, డెజర్ట్స్కి చాలా అంటే చాలా ఫేమస్. క్రౌడ్ భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో కొంచెమే ఉంది, మేబీ ఇంకా టైం అవ్వలేదట్టుంది అందుకే. బట్ ఆ క్రౌడ్ మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది B11లో. ఒక్కసారి గూగుల్లో మీరు B11 షాప్ అని కొట్టి చూడండి. మనం ఇంకా రెస్టారెంట్ నుంచి ఇంకా బయట ఏరియాలోకి వచ్చాము. ఇది వచ్చేసి కొంచెం స్పోర్ట్స్ టైప్లో ఏరియా, స్పోర్ట్స్ టైప్లో కదా, యూ కెన్ సే మన ఫిలిం సిటీ ఉంటుంది కదా అలాంటి ఏరియా అన్నమాట. ఇక్కడ ఎక్కువ గేమ్స్ రిలేటెడ్, ఫిలిం రిలేటెడ్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, దీన్ని బాలీవుడ్ స్టూడియోస్ అంటారు. వెల్కమ్ టు బాలీవుడ్ స్టూడియోస్. అండ్ ఇందులో గో కట్టింగ్ కూడా ఉంది, కానీ ఇది చిన్నది గో కట్టింగ్. ఇక్కడైతే వాటర్ మన మీద స్ప్రింకిల్ అవుతూ అలా చల్లగాలి కొడుతుంటే ఈ చల్ల చినుకులకి సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది. చూసారా ఎలా ఉందో కలర్స్గా. ఓకే, అదే నేను చెప్పిన బాలీవుడ్ స్టూడియోస్. దాంట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బాలీవుడ్ స్టూడియోస్లో. ఇదే అనమాట, వెల్కమ్ టు బాలీవుడ్ స్టూడియోస్. ఓకే, ఇక్కడ పక్కన రైట్ సైడ్లో ఉన్నాయి కదా హ్యాండ్స్, ఇవి బిగ్ సెలబ్రిటీస్ హ్యాండ్స్ అనమాట. చాలా పెద్ద సెలబ్రిటీస్ హ్యాండ్స్. ఇక్కడ కాదు, అక్కడ జనాలు చూడండి ఎంత క్రేజ్గా ఉన్నారు ఫోటోలు తీసుకుంటే వాటితో. సో బిగ్ సెలబ్రిటీస్ హ్యాండ్స్, బాలీవుడ్ స్టూడియోస్. మనం బాలీవుడ్ స్టూడియోస్ నుంచి లోపల గేమ్ జోన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకి తిరునాళ్ళలో గేమ్స్ ఉంటాయి కదా, అలా చిన్న గేమ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి. పిలుస్తూ ఉంటారు ఇక్కడ, రండి ఆడండి అని. ఓకే, గేమ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి. మనం అంటే ఆ రింగ్లు వేస్తే బాల్స్ కొట్టితే ఆ డబ్బాలో బాల్స్ వేస్తే మనకి ఆ బొమ్మలు ఇస్తారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఈ మొత్తం మన తిరునాళ్ళు అన్నమాట. చూసారు ఇదంతా, ఇది ఉంది కదా డెడ్ మ్యాన్షన్ 3D గేమ్. అదే మనకి VR హెడ్సెట్ ఇస్తారు, అందులో గేమ్ ప్లే అవుతుంది అనమాట, మనం గేమ్ ప్లే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి బ్యాటిల్ గ్రౌండ్ BGMI, ఆ PUBG ఆడొచ్చు 3Dలో. ఇది వచ్చేసి హర్రర్ హౌస్, అదే దెయ్యాల కొంప. ఏ PUBG గ్రౌండ్ 3Dలో మీకు VR హెడ్సెట్ ఇస్తారు, 3Dలో లైవ్లో ఫైట్ చేయొచ్చు గన్స్ తీసుకొని. అండ్ ఇది దెయ్యాల కొంప. అండ్ ఇది తుర్కిష్ ఐస్ క్రీము, అదే మనల్ని ఆడుకుంటారు కదా పట్టుకోవడానికి. అది బాగానే ఫ్యామిలీ ఉంటే, ఒక ఫ్యామిలీతో వస్తే ఒక పూట మంచిగానే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుల్ టైం పాస్ అవుతుంది. చూడు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఐస్ క్రీమ్. అండ్ ఇది వచ్చేసి హ్యారీ పాటర్ వరల్డ్. ఏం వెళ్తాం అబ్బా, పిల్లలకైతే మంచి టైం పాస్ అవుతుంది. మనం ఏం వెళ్తాం, తిరుగుతాం. హ్యారీ పాటర్ వరల్డ్ లైన్ చూసారా ఎంత గుంపు ఉందో, టికెట్ తీసుకొని ఆ గుంపులో నిలబడి మనది వచ్చేదాకా వెయిట్ చేసి వెళ్ళాలి. ఒకవేళ మీరు పిల్లలతో వస్తే మాత్రం ఇది వర్త్. వాళ్ళకి ఒక 1.5 hour అయితే ఈజీగా టైం పాస్ అయిపోతుంది. ఇదే. అండ్ ఇది ఉంది కదా WWE, ఇంతకుముందు ఛాంపియన్షిప్ జరిగింది ఇక్కడ. ప్రజెంట్ అయితే మ్యాచ్ లేదు, మ్యాచెస్ ఉంటే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది మనకి. ఇది మొత్తం స్క్వేర్ WWE, మామూలుగా ఉండదు. ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇందులో మొత్తం ఫుల్ రెడ్ థీమ్తో, ఇట్స్ లైక్ డిజైన్ చేసేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మంచిగా ఉండాలి, అట్రాక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తారు. చూడండి కళ్ళకి ఎలా కొడుతుందో అది. WWE రియాద్ గురించే చెప్తున్నారు. నాకు తెలియదు మీకు రికార్డ్ అవుతుందో లేదో. ఇక్కడ ఫుడ్ లాకర్ అని చెప్పి చాలా ఎక్స్పెన్సివ్. అంటే నేను మీకు జస్ట్ ఇది చూపిస్తాను రండి. అండ్ మనం BYD కార్ షో మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ SUV ఉంది BYDది. ఇది కొంచెం పోర్షే స్టైల్లో ఉంది కదా, నాకు అలా చూడంగానే అదే గుర్తొస్తుంది. చైనా వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇదేమో హోండా సిటీ న్యూ వర్షన్ స్టైల్లో ఉంది. కానీ ఇవి లగ్జరీ సెగ్మెంట్స్.
మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది, చూడాలి మరి క్లిక్ అవుతుందో అవ్వదా. ఇదైతే ఫుల్ అసలు లుక్ అదిరింది, ఫుల్ పోస్టర్ స్టైల్లో. మనం ఇదంతా స్క్వేర్ 2 తిరిగేసాం కదా, ఇప్పుడు ప్రజెంట్ స్క్వేర్ 1కి అయితే వెళ్తున్నాం. స్క్వేర్ 1లో మొత్తం మనకి వాటర్ ఫౌంటైన్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. పదండి చూపిస్తాను అవి కూడా. స్క్వేర్ 1కి స్వాగతం. స్క్వేర్ 2లో మనకి ఎలా ఉందో స్క్వేర్ 1లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం సేమ్ అలానే ఉంది. ఎంట్రన్స్ కానీ వ్యూ కానీ ఇదంతా. కేబుల్ కార్ చూసారా, కేబుల్ కార్ అక్కడ తిరుగుతున్నాయి. केबल कार ब्रो, मैं वीडियो ऑन नहीं किया, पूरा बोल रहा हूँ. ये केबल कार है ना, इसलिए स्लो है. केबल कार से ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది ఫ్రైడే. స్టేజ్ మీద లైవ్ మ్యూజిక్, కొన్ని కాన్సర్ట్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఇవి ఎక్కడ ఉంటాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ మన రెస్టారెంట్స్ టైప్లోనే, మొత్తం కాఫీ షాప్స్ రెస్టారెంట్స్ టైప్లోనే లైక్. కానీ ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా కొంచెం పీస్ఫుల్గా, కొంచెం రిచ్నెస్ అనిపిస్తుంది. కాఫీ 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 ఎక్కడ చూసినా కాఫీ షాప్లో. ఒకప్పుడు నేను తెగదాగే ఉంది కాఫీ, కానీ తర్వాత కొంచెం తగ్గించేసాను కాఫీ తాగడం. కాకపోతే వెదర్ కోల్డ్గా ఉన్నప్పుడు కాఫీ టెంప్టేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఇక్కడ వీళ్ళు గ్రీనరీ మెయింటైన్ చేయడం కానీ, లొకేషన్ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వైబ్స్ వస్తున్నాయో. మనీ ఉంటే ఏదైనా చేయొచ్చానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక డిజర్ట్ ఎడారిలోది చూడండి, ఎంత అద్భుతమైన నగరాన్ని కడుతున్నారు వీళ్ళు. ఇదంతా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కట్టిందే ఈ ఏరియా మొత్తం, బాలీవుడ్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇది రెస్టారెంట్స్ ఎంట్రన్స్. చూడండి అసలు వైబ్స్ ఎంత మంచిగా, గ్రీనరీ, ఆర్ట్ చూడండి ఎలా ఉందో. ఇది చూడడానికి హ్యాండ్మేడ్ ఆర్ట్ లాగా అనిపిస్తుంది. మరి మనకు అంత నాలెడ్జ్ లేదు, కానీ మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి ఈ ఆర్ట్ ఏంటో. మన ఐన్స్టైన్ బా ఇది ఇక్కడి నుంచి వైబ్స్ మరి ఇంకొకలా ఉంటాయి. చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను. అది కూడా చూడండి లొకేషన్ ఎలా ఉందో. జనరల్గా మన వాళ్ళు అంటారు కదా, మంచి ప్రైమ్ లొకేషన్లో రెస్టారెంట్ పెట్టాలి కానీ క్లిక్ అయిపోద్దని. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మంచి ప్రైమ్ లొకేషనే. ఇక్కడ చూసారా టేబుల్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక జస్ట్ దీని పక్కన రెస్టారెంట్ని చూపిస్తాను, చూడండి ఎంత ఫుల్గా ఉంటుందో. మనం ఎంత ప్రైమ్ లొకేషన్లో రెస్టారెంట్ పెట్టినా దాన్ని ఏముంటారు, టేస్ట్, దాని రేంజ్ మెయింటైన్ చేయాలి. ఇది చూడండి ఇది ఎలా ఉంది. ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ చూడండి ఎంత క్రౌడీగా ఉంది. జస్ట్ పక్కనే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ టేస్ట్ మ్యాటర్స్ బ్రో. చూడండి వాటర్ ఫౌంటైన్. మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు బాస్. అది బిజినెస్ అయినా. ఎడారిలో ఇసుక అమ్ముతారంటారు చూడు, ఎడారిలో డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. డబ్బులు ఉండాలి, తెలివి ఉండాలి, అంతే. తెలివి కన్నా ముందు డబ్బులు ఉంటే వేరే వాళ్ళ తెలివిని కొనుక్కొని అయినా సరే డబ్బులు సంపాదించవచ్చు, ఏదైనా సృష్టించవచ్చు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే చెప్పండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇవన్నీ రెస్టారెంట్స్, హుక్కా పార్లర్స్. వైబ్ చాలా బాగుంది కదా. మంచి కాఫీ షాప్, నైస్ వెదర్, నైస్ వాటర్ ఫౌంటైన్ సౌండ్. వాటర్ ఫౌంటైన్కి మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, 5 స్టార్ హోటల్స్లో కానీ, ఏదైనా రిచ్ ఏరియాస్లో కానీ, ఆర్ ఎక్కడైనా మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని అనుకునే ఏరియాస్లో కానీ మీకు వాటర్ ఫౌంటైన్ టైప్ ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే వాటర్లో ఆ మెలడీ అనేది ఉంటుందంట. అది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనల్ని కూల్గా, ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. న్యాచురల్ వాటర్ ఫాల్ ఆర్ వాటర్ ఫౌంటైన్, ఆ సౌండ్లో మెలడీ ఉంటుంది. చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. ఇప్పటికైతే చాలా వాక్ చేశాను. ఇంకా అలుపు వచ్చినట్టే మనకి.
ఇక ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. అది చూసారా థియేటర్, ఇది థియేటర్. 2020 వరకు ఐ థింక్ థియేటర్ లేవనుకుంటా. 2020 or 90 ఈ టైంలోనే సౌదీ అరేబియాలో థియేటర్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ కూడా ఉండేవి కాదు. సౌదీ అయితే ఇప్పుడు చాలా చేంజ్ అవుతుంది బాస్, చాలా అంటే చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇంకొక 10 సంవత్సరాల్లో డౌన్ ద లైన్ ఇది దుబాయ్ని మించిపోయిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్ మాత్రమే. అది చూడండి, దీన్ని ఫోకస్ చేసి చూపిస్తాను ఎలా చేయాలి, ఎలా ఎలా ఇలా చూడండి ఎలా ఉందో. బ్యూటిఫుల్ కదా? మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి. మనం తెలియకుండానే వాక్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చేసాం. ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా పెట్టారు కదా. నాకు ఒక డౌట్, ఒకవేళ మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. యూజువల్గా డేట్కి వెళ్ళినప్పుడు మూవీస్లో అయినా ఎక్కడైనా మనకి వెస్ట్రన్ కల్చర్లో చూపిస్తే మ్యాన్ అనేవాడు డేట్కి వెళ్ళేటప్పుడు వెల్ డ్రెస్డ్ అయి ఉంటాడు, ఫుల్గా కవర్ చేసుకొని లైక్ టిప్ టాప్గా A to Z సూటు బూట్ వేసుకొని వెల్ డ్రెస్డ్గా ఉంటాడు. కానీ ఉమెన్ విషయానికి వస్తే క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అది కామెంట్లో చెప్పండి ఒకసారి. నేను వెస్ట్రన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నాను, ఓకే? అండ్ మీకు ఇది ఎవరికైనా తెలుసా? మేము ఇది రెస్టారెంట్ అనుకుంటున్నారా ఆర్ పిల్లలకి సంబంధించింది అనుకుంటున్నారా? మనకు తెలియదు దీని గురించి. నాకు తెలిసి ఇది జపాన్ రెస్టారెంట్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో అయితే పెట్టండి. ఇందులోకి వెళ్ళి తిని అంత ఓపిక మనకి లేదబ్బా. అదేందో పిల్లులు జపాన్లు, మనంతా పక్క హైదరాబాదీ బిర్యానీ స్టైల్. సో ఫైనల్గా తిరిగి అలసిపోయాం. ఇంకా రిటర్న్ అవ్వడం బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇంకా ముందుంది స్క్వేర్ 1 స్క్వేర్ 3, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు తిరిగి అంత. ఇదే మనం తిరిగిన బాలీవుడ్ సిటీ ఇప్పటి వరకు. పార్కింగ్లో ఉన్నాం, ఇదంతా మన పార్కింగ్. ఈ పార్కింగ్ స్లాట్లో ఎక్కడ ఉందో మన కార్ ఎత్తుక్కోవడానికి. ఐ థింక్ B5 స్లాట్లో పెట్టాను, వెళ్ళి చూద్దాం. ఎలా అనిపించింది ఫైనల్గా? మీరైతే లైక్లు కామెంట్లు పెట్టారంటే ఎంగేజ్మెంట్ పెరిగి కొంచెం సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతారా బాయ్? తొందరగా కొట్టేయండి. ఇది లైట్ గ్లర్ అవుతుంది లైటింగ్ వల్ల. ఇగో మన కార్ ఎక్కడ ఉంది, చెక్ చెక్. ఇదే మన బండి.